స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరము కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. Eyes have not seen, ears have not heard, nor human heart has comprehended the things that God prepared for those that love Him. 1 Corinthians chapter 12 verse 9. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నిన్నో వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య నిన్నో వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. నాట్యమాడేనో నా అంతరంగమో, ఇది రక్షణానంద భాగ్యమే.
నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మటల మకరందమే. దేవుడు తనను ప్రేమించే వారికి ఇచ్చే ఆ స్వాస్థ్యము అంటే ఇన్హెరిటెన్స్, ఆ మహిమ అంటే గ్లోరీ ఎంతో గొప్పది. అంటే మాటలకు అందనిది అనమాట. మాటలకే కాదు, ఊహకు కూడా అందనటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని, ఈవులని, ఆశీర్వాదాలని, తలాంతులను దేవుడు తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచారు. అందువలన మానవులందరూ కూడా దేవుడు ఎవరు అని ముందుగా తెలుసుకోవాలి. చాలామంది మేము నాస్తికులం, దేవుని యందు మేము విశ్వాసం ఉంచాం అని అంటారు. దేవుడు వాళ్ళని కూడా మారుస్తారు. అట్లాంటి బలహీనతలో ఉన్నటువంటి వారిని మనం చూసి వాళ్ళ మీద కనికరపడి, జాలిపడి, అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగాలి. మనమేం వాళ్ళ ఎదుట ప్రసంగాలు చేయనవసరం లేదు, ప్రీచింగ్ చేయనవసరం లేదు. మన జీవితమే వాళ్ళ ఎదుట మంచి సాక్ష్యంగా ఉండి, దేవుడు ఉన్నాడు, నిజంగా వీరు ప్రేమించే దేవుడే దేవుడు, వీరు ఆరాధించే దేవుడే దేవుడు అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు చెప్పాలి. నమ్ముకోండి, 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 దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలు ఏమన్నా మైకులు పట్టుకుని ఈ ఎవాంజలిస్ట్ లాగా ప్రసంగాలు చేస్తున్నారా? పులిపీట్ల వెనకాతలు నిలబడి ఏమిటది ప్రీచింగ్స్ ఇస్తూ ఉన్నారు? ఎక్కడ జూయిష్ పీపుల్ ప్రీచింగ్స్ చేస్తూ ఉన్నారు చెప్పండి? వాళ్ళ ప్రీచింగ్స్ ఏమన్నా వినబడతా ఉన్నాయా, కనబడతా ఉన్నాయి? అయినా అందరూ ఏకగ్రీవంగా చెప్పేది ఏమిటి అంటే, జూయిష్ పీపుల్ చాలా వైజ్ పీపుల్, జూయిష్ నేషను చాలా వైజ్ నేషను, తర్వాత జూయిష్ నేషను నేషన్ ఆఫ్ గాడ్, జూయిష్ పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నట్టుని బట్టి వాళ్ళకి అంత జ్ఞానం వచ్చింది అంటారు. చూసారా, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన జీవితంలో మనం పొందుకుంటున్నటువంటి ఆ మేలులు, ఆశీర్వాదాలను బట్టి మనుషులు మనం ఆరాధించే దేవుడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు అని చెప్పి నాస్తికులు కూడా వాళ్ళు ఆ బలహీన దశలో నుంచి దేవుని దగ్గరికి రావాలి. ఎవరిని మనం విమర్శించకూడదు. ఎవరికి ఉండే సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్ తింటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్ తింటారు. వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు విమర్శించకూడదు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియనే విమర్శించకూడదు. ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళవి, ఎవరి స్వరూప స్వభావాలు వాళ్ళవి, అంతే కదా. పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్, అదే కదా పౌలు చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది కదా, నిన్ను వలిని పొరుగువానిని ప్రేమించుము. మనం మన పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ వేషధారణను బట్టి వాళ్ళని మనం ఎప్పుడు కూడా వేరు చేయం, ద్వేషించం. అయితే ఆ ప్రేమ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే మనకి ప్రేమ అన్నది ఏమిటో తెలుస్తుంది. మనం దేవుణ్ణి ఎరిగినటువంటి వారమైతే ప్రేమ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం ప్రేమించగలుగుతాం. అసలు దేవుడే లేడు అంటే మనకు ఒక రిఫరెన్స్ పాయింటే లేదుగా, ఆరిజిన్. ఇప్పుడు ఏ ప్లాట్ డ్రా చేసినా కూడా, ఏ సైన్స్లో సైంటిఫిక్ డేటా ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఆరిజిన్ నుంచి. ఎప్సిస్ అంటారు, ఏమిటది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఈ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్ దగ్గర కలుసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్, ఇవన్నీ మన మ్యాథమెటిక్స్ టీచర్ మనకు చెప్పారుగా. మ్యాక్సిమం ప్లాట్స్ అన్నీ కూడా ఫస్ట్ కోఆర్డినేట్లోనే ఉంటాయి. మ్యాక్సిమం డ్రాయింగ్స్, ప్లాట్స్, డేటా అంతా కూడా ఆరిజిన్ నుంచి ప్లాట్ చేస్తారనమాట, బిగిన్ అవుతుంది. చూసారా, ఆ రిఫరెన్స్ పాయింటే మనం మిస్ అయిపోతే ఎట్లా? మనకు ఒక రిఫరెన్స్ ఉండాలి, మనకు ఒక గోల్ ఉండాలి, మనకు ఒక గమ్యం ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లల కోసం అనమాట. ఈ మెసేజెస్ అన్నీ కూడా, వర్తమానాలన్నీ కూడా పిల్లల కోసం. అంటే ఒక న్యూ జనరేషన్,
ఒక క్రొత్త జనరేషను ఒక ఆరోగ్యవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి, దీవెనకరమైనటువంటి, దీవించబడినటువంటి క్రొత్త జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలీలు ఎంతమంది ప్రారంభమయ్యారు? ప్రారంభంలో ఎంతమంది ఇజ్రాయేలైట్స్ ఐగుప్తు నుంచి ప్రామిస్డ్ ల్యాండ్‌కి బయలుదేరారు? 6,00,000 కాల్బలం. అంటే నడవగలిగినటువంటి వారు 6,00,000 మంది. ఈ నడవగలిగినటువంటి వారు కాకుండా చంగన మోసుకొని వస్తున్న పిల్లలు ఉంటారు. తర్వాత వృద్ధులు నడవలేక గాడిదల మీద, తర్వాత ఇంకా ఇతర ఆ కాలంలో వాహనాలు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడైతే మనకి సైకిల్స్ ఉన్నాయి, బైసికల్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, తర్వాత వ్యాన్స్ ఉన్నాయి, తర్వాత బస్సులు ఉన్నాయి, తర్వాత ఇంకేమిటి, ఇట్లాంటి అనేకమైనటువంటి వాహనాలు మనకున్నాయి. కానీ ఆ కాలంలో ఇట్లాంటి వాహనాలు ఏం లేవుగా. ఆ కాలంలో చీప్ మొబిలిటీ, చీప్ ట్రాన్స్పోర్టేషన్ ఏమిటి ఆ కాలంలో అంటే బైబిలికల్ టైమ్స్ గురించి చెప్తా ఉన్నాను. బైబిలికల్ టైమ్స్లో ఆ చీప్ మొబిలిటీ ఏమిటంటే డాంకీస్, హార్సెస్ ఇట్లాంటి జంతువుల్ని మొబిలిటీ కొరకు, ట్రాన్స్పోర్టేషన్ కొరకు మన పిల్లలకి తెలియదు కదా. అసలు మా చిన్నతనంలో అంటే 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం గాడిదని నేను చూశాను. మేము ఉండే ప్రాంతంలో గాడిదలు కూడా ఉండేవి. గాడిద ఓండ్ర పెట్టేది. ఇప్పుడు గాడిద అంటే ఎవరికి తెలుసు? గాడిద ఓండ్ర పెట్టడం అంటే ఎవరికి తెలుసు? తెలియదు కదా. గాడిద ఓండ్ర పెట్టడం అంటే తెలియదు. గాడిద ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు పిల్లలు గుర్రాన్ని కూడా చూసింది లేదు. ఎవరైనా గుర్రాన్ని చూస్తారా అంటే పిల్లలందరూ చేతుతారు. ఎక్కడ చూశారు అని అడిగితే యూట్యూబ్లో చూశాను, గూగుల్లో చూశాను, మొబైల్ ఫోన్లో చూశాను అంటారు. చూసారా? ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. టీవీస్లో, తర్వాత ఎక్కడో పూర్వం గుర్రాలు అవన్నీ కూడా రికార్డ్ చేస్తూనే ఉంటాయి కదా. మూవీస్, పాత సినిమాల్లో ఎక్కువ గుర్రాలు ఉండేవి, తర్వాత ఏనుగులు ఉండేవి. ఇప్పుడు ఏనుగు చూస్తుంది ఎవరు చెప్పండి? ఏనుగు నేరుగా చూస్తుంది ఎవరు? అసలు గుళ్ళకి గోపురాలకి వెళ్ళేదే లేదు. గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం నిషేధం. అదేమిటది అంటే ఏమిటి అంటే మనకి చేతులతో చేసుకున్నటువంటి ఆ బొమ్మలను మనం దేవునిగా భావించి ఆరాధించకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే ప్రభు భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త మన సెన్సెస్కి మించినటువంటి దేవుడు, మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు ఏమంటా ఉన్నారంటే, నాకు చెందవలసినటువంటి ఘనత, నాకు చెందవలసినటువంటి ఆధిక్యత మీరు మరి దేనికి ఇవ్వకూడదు అని చెప్తా ఉన్నారనమాట. అంటే అదేమిటి? స్వార్థం కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, సృష్టింపబడినటువంటి దేవుని చేత సృజించబడినటువంటి మనము దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మానవులు ఎట్లా ఉన్నారంటే, దేవుడు ఎందుకని ఆరాధనకు పాత్రుడు, దేవుడు ఎందుకని ఆరాధనకు అర్హుడు, దేవుడు ఒక వ్యక్తి కాదా, దేవుడు మనలాంటి వాడు కాడా అన్నటువంటి వాదనతో ఉన్నారు. నాస్తికులు అనేవారు ఉంటారు కదా, వాళ్ళు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ప్రూవ్ చేయండి అంటారు. అట్లాంటి వితండవాదం చేసే వాళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడు అని మనం ప్రూవ్ చేసినా కూడా రక్షింపబడరు. దేవుడి వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని వాక్యం చూడక నమ్మినటువంటి వారు ధన్యులు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. ఇప్పుడు చూడండి, క్రైస్తవులముగా ఉన్నటువంటి మనము దేవుని వాక్యం ఎరిగినటువంటి వారము, దేవుని వాక్యం అనే పాలను అనుదినము ఆ పాలు తాగేవాళ్ళం. ఆ పాల వల్ల మనకి ఎముకలకు సత్తువ వస్తూ ఉంది. ఎముకలు సత్తువ ఉంటే ఏమవుతుంది? ఎముకల్లో ఏం ఫామ్ అవుతుంది చెప్పండి? బోన్ మ్యారో అంటే మూలుగు. ఇంకేం ఫామ్ అవుతుంది? ఆ మూలుగు నుంచి రక్తం, బ్లడ్ ఫామ్ అవుతుంది. బ్లడ్ ఏమిటి? లైఫ్. చూసారా? ఎముకలు పటిష్టంగా ఉండాలంటే, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? పాలు కావాలి, మిల్క్ కావాలి. మిల్క్లో ఏముంటుంది? కాల్షియం ఉంటుంది. ఇప్పుడు పాలు కూడా చాలా కంటామినేషన్ అయిపోయాయి అన్నమాట. పాలు తాగుదామంటే పాలు కంటామినేషను, ఏమి తాగుదామన్నా, ఏమి తిందామన్నా నీళ్లు కంటామినేషను, పీల్చే వాయువు కంటామినేషను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఎందుకంత ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంది? ఇజ్రాయెల్లో పాపులేషన్ తీసుకుందాం. ఎక్కడున్నాం మనం? ప్రారంభంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయేలీలు ఎంతమంది అన్న ప్రశ్న. ఐగుప్తు దేశంలోంచి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ వాగ్దాన భూమికి పయనించినటువంటి వారు 6,00,000 కాల్బలం. కాల్బలం అంటే ఏంటంటే కాలి నడక మీద నడుచు శక్తి కలిగినటువంటి వారు, నడవగలిగినటువంటి వారు. చిన్న బిడ్డలు నడవగలరు, పాకి పిల్లలు ఉంటారు. పాకి పిల్లలు నడవలేరు కదా, వాళ్ళని కాల్బలంలో పెట్టకూడదు. ఇప్పుడు
కుటుంబం ఉంది. కుటుంబం అంటే రకరకాల వయస్సు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పాలు తాగే పిల్లలు ఉంటారు. అట్లనే ఇంట్లో వృద్ధులు కూడా ఉంటారు. కదా. అట్లా 6,00,000 మంది ప్రారంభమయ్యారు. అయితే ఈ 6,00,000లో ప్రారంభంలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది వాగ్దాన భూమి చేరారు చెప్పండి? 2. చూసారా? 6,00,000 ఎక్కడా? ఇద్దరు ఎక్కడ? 5 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కదా. 5 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. 1, 10, 100, 1000, 10,000, 1,00,000. దీన్ని ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. లాగరిథమికల్ ప్లాట్స్ ఇట్లా ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో ప్లాట్ చేస్తాం అనమాట. 1 నుంచి 10కి 1 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. తర్వాత 1 నుంచి 100కి 2 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. 1 నుంచి 1000కి 3 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. 1 నుంచి 10,000కి 4 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. 1 నుంచి 1,00,000కి 5 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఒకటి పక్కన 0 పెరిగే కొద్దీ ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది. ఇట్లా నేను టీచ్ చేస్తాను పిల్లలకి. ఒక చిన్న విషయమే కానీ అది వాళ్ళ హృదయంలో నాటబడాలి. కైనెటిక్స్ గురించి చెప్తున్నప్పుడు కైనెటిక్స్లో కెమికల్ కైనెటిక్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే థంబ్ రూల్ చెప్తాను. ఫర్ ఎవ్రీ 10 degree రైజ్ ఇన్ టెంపరేచర్ ద రియాక్షన్ రేట్ ఈస్ డబుల్డ్ అంటాను అంతే. అంటే థంబ్ రూల్స్ మనం అట్లా పిల్లలకి నేర్పించాలన్నమాట. లా ఏమిటంటే ఆ లా ఏంటంటే బేసిక్గా అన్ని పరిస్థితుల యందు ఈ లా అప్లై అవుతుంది. అబ్నార్మాలిటీస్ ప్రతి దాంట్లో ఉంటాయి. అవి రేర్ అనమాట. ఫర్ ఎవ్రీ 10 degree రైజ్ ఇన్ టెంపరేచర్ ద రియాక్షన్ రేట్ ఈస్ డబుల్డ్ అంటాం అనమాట. అంటే 10 degrees టెంపరేచర్ పెరిగితే ఆ రియాక్షన్ యొక్క వేగం, ఆ రియాక్షన్ ఏమంటారు తెలుగులో? నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను కదా, అందుకని తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం కష్టం అవుతుంది. అసలు మాకు తెలుగే చాలా తక్కువ స్కూల్లో. 6వ తరగతిలో మేము తెలుగు నేర్చుకోవడం స్కూల్లో స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియము, తర్వాత వచ్చి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. అందువల్ల మాకు తెలుగు అంతగా రాదు. అంటే అంతగా రాదంటే అర్థం ఏంటంటే ఇంట్లో నేర్చుకున్నటువంటి తెలుగే ఆధారం. ఇంట్లో దేవుని కృపను బట్టి చక్కగా తెలుగు మాట్లాడుకునే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి కనుక తెలుగు అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడేమిటి, తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేదే లేదు. అట్లాంటి పరిస్థితి. ఈ 6,00,000 కాల్బలంలో ఎంతమంది ఆ వాగ్దాన భూమికి అంటే కానానుకు చేరారు అంటే కేవలము 2. చూసారా? అట్లా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే నాస్తికులు అనేవారు, అయితే దేవుడు ఉంటే, అందరూ దేవుడిని నమ్ముకుంటే, పరలోకం ఉంటే, దేవుడిని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా పరలోకం వెళ్తే పరలోకంలో చోటు ఉండదు కదా అంటారు. కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్నిటికి ఫిల్ అవ్వడం అనేది ఉండదు. పరలోకం నింపబడ్డం అనేది ఉండదు. ఎందుకంటే చూడండి, 6,00,000 మంది ప్రారంభమయ్యారు. 6,00,000 మంది ప్రారంభమైతే ప్రారంభమైనటువంటి 6,00,000లో ఎంతమంది వాగ్దాన భూమి చేరుకున్నారు? కేవలం 2. పరలోకంలో ఎంటీ స్పేస్ చాలా ఉంటుంది, ఖాళీ స్థలం. అంటే ఓ పాస్టర్ గారు ఇట్లా చెప్తారు. ఏం చెప్పారంటే ద హైలీ పాపులేటెడ్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ ఏమిటి అంటే హెల్ అంట. ద లీస్ట్ పాపులేటెడ్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ ఏమిటి అంటే హెవెన్ అంట. చూస్తారా? హెవెన్కి వెళ్ళే వాళ్ళు, పరలోకానికి చేరుకునేవారు చాలా 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 తక్కువ మందే ఉంటారు. పరలోకం చేరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు పరలోకం చేరతారు. ఆ ఇరుకు మార్గంలో చేరే వారందరూ కూడా పరలోకం వెళ్తారనమాట. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారందరూ కూడా నిత్య జీవంలో చేరతారు. నిత్య జీవనకు పోవు మార్గము సంకుచితముగా ఉన్నది. ఆ పరలోకమునకు వెళ్ళే మార్గము చాలా చాలా నేరుగా ఉందన్నమాట. నాశనమునకు పోవు మార్గము విశాలమును వెడల్పునై ఉన్నది. ద వే దట్ లీడ్స్ టు హెల్ ఈజ్ బ్రాడ్. చూసారా? అందుకని చెప్పి అనేకులు నాశనానికి జోగుతున్నారు. ఇప్పుడు పరలోకం వెళ్ళడం చాలా 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 కష్టం. పాతాళానికి వెళ్ళడం చాలా 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 సులువు. థర్మోడైనమిక్స్లో చెప్పుకుందాం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇట్లా చెప్పొచ్చు. ఇప్పుడు నీళ్లు అరకులోయ ఉంది,
లోయ కదా. అరకు లోయలో వాగులు ఉంటాయి కదా. ఆ వాగులో నుంచి నీళ్లు కొండ మీదకి పర్వతానికి ఎక్కాలి అంటే చాలా కష్టం కదా. ఒక మోటార్ పెట్టాలి, పైప్ పెట్టాలి, ట్యూబ్ పెట్టాలి. ఆ వాగులో నుంచి కొండ మీదకి నీళ్లు చేర్చాలి అంటే ఒక ఎనర్జీ మనం ఉపయోగించాలి. అది మోటార్ వల్ల జనరేట్ అయినటువంటి ఎనర్జీ కావచ్చు, వేరే ఇంధనం వల్ల జనరేట్ అయినటువంటి ఎనర్జీ కావచ్చు. కాబట్టి ఒక ఎనర్జీ ఎక్స్పెన్స్ చేస్తేనే కానీ, ప్రయాస పడితేనే కానీ, చేదుకుంటేనే కానీ ఆ కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు ఆ కొండ పైకి వెళ్ళవు కదా. అయితే పర్వతం మీద నుంచి నీళ్లు కిందకి రావాలి. ఒక బకెట్ అట్లా ఉంచితే ఆ కొండ మీద నుంచి నీళ్లు ఆటోమేటిక్గా న్యాచురల్గా ప్రవహిస్తాయి. వర్షం వస్తే ఆ పర్వత శిఖరం మీద నుంచి నీళ్లు దిగువ భాగానికి ఈజీగా చేరుతాయి. అంటే ఏంటంటే వాటర్ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హిల్ టు ద బాటమ్ ఆఫ్ ద హిల్ ఈజ్ ఎనర్జెటికలీ feasible process, and the free energy change for that process is negative. So the process of water falling from uphill to downhill is energetically feasible process, thermodynamically feasible process. అంటే ఏమిటంటే ఎత్తు మీద నుంచి కిందకి పడిపోవడం, పాతాళంలోనికి జోగుతున్నారు కదా, నాశనానికి జోగుతున్నారు కదా, నరకానికి జోగుతున్నారు కదా, అట్లా నరకానికి వెళ్ళిపోవడం చాలా సులువు అనమాట. ఎందుకంటే థర్మోడైనమికలీ ఫీజిబుల్ ప్రాసెస్ ఇది. డెల్టాజీ నెగిటివ్. కానీ క్రింద నుంచి పైకి వెళ్ళడం, ఈ పరలోకానికి వెళ్ళే మార్గం అంటే అది పైకి వెళ్ళే మార్గం కదా, అది థర్మోడైనమికలీ నాట్ ఫీజిబుల్. డెల్టాజీ హైలీ పాజిటివ్. డెల్టాజీ దానికి డెల్టాజీ అంటే ఫ్రీ ఎనర్జీ చేంజ్ అనమాట. ఆ ఫ్రీ ఎనర్జీ చేంజ్ చాలా పాజిటివ్. అందువల్ల థర్మోడైనమికలీ హైలీ అన్ఫీజిబుల్ ప్రాసెస్, నాట్ ఫీజిబుల్. అందువల్ల దానికి చాలా ఎనర్జీ ఎక్స్పెన్స్ అవసరం అవుతుంది. చాలా మనం ఎనర్జీని స్పెండ్ చేస్తేనే కానీ క్రిందన ఉన్నటువంటి నీరు పై భాగంలోనికి, పర్వత శిఖరంలోనికి నీళ్లు వెళ్ళడం అనేది ఎట్లా కష్టమో, ఎట్లా ఎనర్జీ ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుందో, అట్లానే మనం కూడా ప్రయాసపడితేనే కానీ, కష్టపడితేనే కానీ మన దేహాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తేనే కానీ, ఇరుకు మార్గంలో పయనిస్తేనే కానీ ఆ పరలోకం ప్రవేశించలేము. అందువల్ల ఈ నాస్తికులు అనేటువంటి వారు, ఇంకనో చాలా లోకజ్ఞానులు అనేటువంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఏంటంటే, థర్మోడైనమిక్గా చెప్పాలంటే పరలోకం వెళ్ళడం అనేది డెల్టాజీ ఈజ్ highly positive. The free energy change is highly positive for human race to enter into heaven. That is why heaven is the most least populated place. Hell is most highly populated place. ఎందుకంటే డెల్టాజీ నెగిటివ్ కదా హెల్కి వెళ్ళడానికి. థర్మోడైనమికల్ ఇట్ ఈస్ హైలీ ఫీజిబుల్ ప్రాసెస్. సో ద పాత్ టు హెల్ ఈజ్ థర్మోడైనమికల్లీ ఫీజిబుల్ పాత్. ఇది థర్మోడైనమిక్స్ అనమాట. అంటే జ్ఞానులకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, జ్ఞానులు లోకజ్ఞానులు ఉంటారు కదా, లోకజ్ఞానులు వైస్ పీపుల్ ఉంటారు కదా, వైస్ పీపుల్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే హెల్కి వెళ్ళడానికి మార్గం ఏంటంటే బ్రాడ్ అనమాట. డెల్టాజీ ఏమిటంటే హైలీ నెగిటివ్ అనమాట. అందుకని వాళ్ళు నాశనానికి జోగుతున్నారు. అందుకని దేవుడు గాడ్ హ్యాస్ చోజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ టు షేమ్ ద వైస్. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని ఏర్పరచుకున్నాడు. వెరివాడు, తెంగరోడు, పిచ్చోడు అంటాం. ఏమిటది? పిచ్చితనం కాదు. వైజ్ అని సంకలు గుర్తుకుంటున్నారే, వాళ్ళని సిగ్గుపరచుట కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెరివారిని ఏర్పరచుకున్నాడు. లోకంలో జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచుట కొరకు దేవుడు వెరివారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. లోకంలో ఘనులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు దేవుడు నీచుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుట కొరకు దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు. ఏమిటో सर अब कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है सर. थर्मोडायनेमिक हमें फेवर आ रहा है सर. ये 13 CNMR तो हाईली అన్రిలయబుల్ సార్. ఏమిటి ఎమిరిటస్ ప్రొఫెసర్స్ అదే మాట, స్టూడెంట్స్ అదే మాట. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎమిరిటస్ ప్రొఫెసర్స్ అనేది అదే, స్టూడెంట్స్ అనేది కూడా అదే. నేను ఎక్కడికి పోయేది? ఎమిరిటస్ ప్రొఫెసర్స్ థర్మోడైనమిక్స్ అంటే వాళ్ళకి జ్వరం వచ్చే. This 13 CNMR is highly unreliable. We should never believe in this 13 CNMR. ఎవరు? ఎమిరిటస్ ప్రొఫెసర్. ఎక్కడ? ఇజ్రాయెల్. ఎవరితో? నీచుడైనటువంటి మనుష్యంతో.
ఎవరిని గురించి చెప్తా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి. దిస్ 13th NMR is highly unreliable. We should not rely on this. భూషణ్ మీద రిలై అవుతావు నువ్వు? సర్పం మీద రిలై అవుతావా? స్నేక్ మీద రిలై అవుతావా? ఎవరు? ఎమిరిటస్ ప్రొఫెసర్స్. చెప్పేది ఎవరితో? నీచులైనటువంటి చండాలులతో. వాళ్ళు నమ్మేసిన వాళ్ళతోనే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు నమ్మేసింది వీరే గారా? వాళ్ళు మోసం చేసింది వీళ్ళే కదా? వాళ్ళ కళ్ళు పొడిచింది భూషణ్ కాదా? భూషణ్ అంటే స్నేక్. భూషణ్ అంటే ఏమిటంటే మనకి పదార్థాలు తెలియవు కదా. ప్రాబ్లం ఏంటంటే మనకి పూర్తిగా తెలుగు తెలియదు, ఇంగ్లీషు తెలియదు. భూషణ్ అంటే స్నేక్ అనమాట. దిస్ 13th NMR is highly unreliable. We should not rely on 13th NMR. ఎవరి గురించి? దేవుణ్ణి ఎరిగినటువంటి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని గురించి దైవ జ్ఞానం లేనటువంటి తమ కళ్ళు పొడిచినటువంటి నీచులైనటువంటి మనుషులతో విమర్శ అనమాట. దిస్ 13th NMR is highly unreliable. ఎవరు? ఎమిరిటస్ ప్రొఫెసర్. God has chosen the foolish things of the world to put to shame the wise. 13th NMR is as reliable as proton NMR. What is wrong with 13th NMR? ఎమిరిటస్ ప్రొఫెసర్స్, నీచులు, చండాలులు, భ్రష్టులు, నాశనమునకు జోగుతున్నటువంటి వారు, బ్రాడ్ పాతలో వెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ గారా? నాశనమునకు పో మార్గము విశాలమును వెడల్పునైనా ఉన్నది, ఎరుకు మార్గము సంకుచితముగానున్నది. ఏమిటంటే మేము ఎమిరిటస్ ప్రొఫెసర్ కదా, ఎమిరిటస్ ప్రొఫెసర్స్ చావరా? హార్ట్ స్ట్రోక్ వాళ్ళకి రాదా? లెప్రసీ వాళ్ళకి రాదా? కుష్ఠం వాళ్ళకి రాదా? అంటే ఏంటి నేను చెప్పేదంటే, నోబడీ ఈజ్ ఎక్సెప్షనల్, నోబడీ ఈజ్ ఓవర్ డెత్, నోబడీ ఈజ్ అబౌవ్ డెత్. ఓన్లీ దోస్ హూ ఆర్ God fearing, only those that love Jesus are above death. They have no death because they will be transformed to eternity. They will be transferred to eternity. 13th NMR is as reliable as proton NMR. The problem is the relative isotopic abundance of 13th isotope is much lower than the isotopic abundance of proton. That is why the signal sensitivity is very low. It takes longer time, but the information what we get from 13th NMR is as reliable as proton NMR. Delta G is negative for going to hell. Delta G is positive for going to heaven. So we have to make a choice. We have to love Jesus Christ to reach heaven, even though it is thermodynamically not feasible process. God can make thermodynamically not feasible processes feasible, as all things are possible with God. May God give wisdom to the so-called wise. Amen.